నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా. తెలంగాణలో వివాదం, ఆంధ్రాలో వివాదం అప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో ఏదో కేంద్రం మీటర్లు పెట్టమంది, లేకపోతే ఊరుకోనంది ఇది అన్నప్పుడు కేంద్రం చెప్పింది ఒకటే, గతంలో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ ఇష్టం వచ్చినట్టు ఎవడికాడు సబ్సిడీ అని అనౌన్స్ చేసేయడం, బకాయిలను అట్టబెట్టేయడం, ఆ బకాయిల మీదన వడ్డీలు అట్లాగే ఉంచడం, ఆ వడ్డీలు మనకి ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాధిపడేస్తున్నారు. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నాటకం ఇదే. దీంతో ఆ బిల్లులు రాక ఎవరైతే ఈ పవర్ ప్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీలు నష్టాల పాలి మూసేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికి కేంద్రం ఇన్వాల్వ్ అయింది. వాళ్ళు మొత్తం డబ్బులు మీరు చెల్లించేయండి, చెల్లించకపోతే మీ రాష్ట్రానికి పన్నుల వాటా కింద రావాల్సిన డబ్బులు వాళ్ళకి జమేసేస్తాం అని చెప్పింది. వీళ్ళు చివరికి గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే 5 ఏళ్ల టర్మ్ ఇచ్చింది. 5 ఏళ్ల లోపు ఈ అప్పంతా తీర్చేసేటట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కోట్లు ఉందంటే ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చెప్పుని తీర్చేసేటట్టు. అదే సందర్భంలో అసలు వీడు కట్టలేడు అనుకున్నటువంటి రాష్ట్రానికి వచ్చేటప్పుడు ప్రీపెయిడ్, అంటే ఇన్ టైం కట్టలేకపోతే ప్రీపెయిడ్, ముందు డబ్బులు ఇస్తేనే కరెంట్ ఇస్తారు. కేంద్రపు కరెంట్, రాష్ట్రపు కరెంట్ తీసుకోవచ్చు. ఇది అని ఎప్పటి నుంచినో చెప్తూ వచ్చా. నిన్న ఏది కరెంటు సంస్కరణలు దాని గురించి మాట్లాడతా జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కబుర్లు చెప్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు కదా, ఏది మీటర్లు వేయకపోతే ఊరుకోమన్నది కేంద్రం ఇబ్బంది పెట్టింది అంటే, అట్లాంటిది ఏం లేదు. నేను ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఉన్నాను, నేను అది కూడా చెప్పా. మీటర్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అక్కడైనా ఇక్కడైనా, మీటర్ వేయండి, వేస్తే మీరు ఎంత సబ్సిడీ ఇస్తున్నారో మీకు తెలుస్తుంది. అప్పుడు తద్వారా మీకే రూపాయి మిగులుతుంది. అట్లా మీరు మీటర్లు పెట్టిస్తే మీకు ఒక 5%, 0.5% అప్పు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఎక్కువ తీసుకునేందుకు పర్మిషన్ ఇస్తానని చెప్పింది కేంద్రం. చెప్పింది అది. దానికి వీళ్ళు అప్పు మాత్రం కావాలి, మేము మాత్రం మీటర్లు పెట్టమన్నారు. ఎందుకని? రైతుల పేరుతో ఒక రైతుకి 1 ఎకరాకి ఎంత కరెంట్ కాలుద్దో తెలిసిపోతుంది. అక్కడ మీటర్ పెట్టగానే అర్థమైపోతుంది. ఏం చేస్తున్నారు? వాటిని తీసుకెళ్ళి కోళ్ళ ఫారాలకి, షాపులకి, షాపింగ్ మాల్స్కి ఇట్లాగ ఇచ్చేసుకుంటున్నారు. మీటర్ పెడితే ఇట్లాంటి అక్రమాలు బయటపడతాయి. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ అయినా ఇక్కడ టీడీపీ అయినా ఇంతకుముందు ఆపితే ఇప్పుడు జగన్ వచ్చాక అవి పెట్టిస్తున్నాడు. ఇదే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పింది. అట్లాగే నేను చాలా రోజుల నుండి చెప్తూ వచ్చాను, కేసీఆరే కేంద్రంతో కావాలని పేచీ పెట్టుకుంటున్నాడు అన్నటువంటి విషయం. ఆ విషయమే కదా కొండా సురేఖ అసెంబ్లీలో చెప్పింది. అదే విషయం భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పారు. కానీ జనం నమ్మల. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అది హైలైట్ కాదు, అదే వింత.